సార్ ఇప్పుడు బయట మార్కెట్‌లో లైక్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అకాడమీస్ అవ్వనివ్వండి, కోర్సెస్ అవ్వనివ్వండి, చాలా ఉన్నాయి మార్కెట్‌లో. లైక్ వాళ్ళు జస్ట్ ఏంటంటే మేము 11,000కే ఇచ్చేస్తున్నాము, 12,000కే ఇచ్చేస్తున్నాము, చాలా తక్కువకి ఇస్తున్నాము. ఇది విన్నప్పుడు ఎవరైనా అక్కడ తక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్‌గా అందరి దృష్టి అటే వెళ్తుంది. వాస్తవానికి ఫ్యాషన్ డిజైన్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి. దీంట్లో వచ్చేసి మీకు 12 మాడ్యూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది మినిమం అంటున్నా. ఇంకా దానికన్నా ఎక్కువ ఉంటాయి. మినిమం 12 నేర్చుకోకుండా మీకు ఫ్యాషన్ డిజైన్ అనేది కాదు. టైలరింగ్ సెంటర్ వేరు, ఫ్యాషన్ డిజైన్ వేరు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే జనాల్ని ఆకర్షించుకోవడానికి టైలరింగ్ క్లాసులు పెట్టి కూడా ఫ్యాషన్ డిజైన్ అని చెప్తున్నారు. ఫ్యాషన్ డిజైన్ అంటే మీకు ఇట్ ఈస్ సైన్స్. ఫ్యాషన్ డిజైన్ కంప్లీట్గా ఒక సైన్స్. సిద్ధాంతపరంగా ఒక ట్రాక్లో పోయేదాన్ని మనం డిజైన్గా మనం పరిగణించవచ్చు. మిగతా వాటిని మీరు ఏమన్నా చెప్పినా అది నార్మల్గా టైలరింగ్ క్లాసెస్ కింద అనుకోవచ్చు. కానీ జనాలు ఏం చేస్తున్నారు అంటే ఆ టైలరింగ్ క్లాసెస్ని కూడా ఫ్యాషన్ డిజైన్ క్లాసెస్ అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం, జనాలు మోసపోవడం జరుగుతుంది. వాస్తవానికి ఫ్యాషన్ డిజైన్ క్లాస్ కావాలి అంటే మీకు కనీసము ఒక 10 మంది ఫ్యాకల్టీస్ అవసరం ఉంటుంది, మినిమం అంటే మినిమం. దాంతోపాటు ల్యాబ్స్ అవసరం ఉంటుంది, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది, ఫీల్డ్ ట్రిప్స్ అవసరం ఉంటుంది, చాలా ఉంటాయి. దాన్నే ఫ్యాషన్ డిజైన్ అంటారు తప్ప ఇంట్లో కూర్చోనో లేకుంటే ఒక రూమ్లో కూర్చోనో కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటే దాన్ని ఫ్యాషన్ డిజైన్ అన్నారండి.